ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. రవిగ్రహము, సూర్యగ్రహం, ఆదిత్యుడు, ఆరోగ్య ప్రదాత. సూర్యభగవానుడు సంవత్సర కాలం తర్వాత మళ్ళీ ఉచ్చస్థానంలోకి వస్తున్నాడు. ఏప్రిల్ 14వ తారీఖున మేష సంక్రమణం జరగబోతుంది. ప్రధానంగా రవికి ప్రధానంగా ఉండే సంక్రమణాలు ఏవంటే చాలా సంక్రమణాలు ఉంటాయి. రవి ఏ రాశిలో సంచారం చేస్తే దాన్ని సంక్రమణం అంటారు. దానిలో సింహ సంక్రమణం ఒకటి, మేష సంక్రమణం చాలా ప్రధానమైంది. ఇందులో మేష సంక్రమణం సంవత్సర కాలం తర్వాత మళ్ళీ సూర్యభగవానుడు తన ఉచ్చస్థానమైన కుజుడు యొక్క క్షేత్రమైన మేషరాశిలోకి రవి సంచారం ఏప్రిల్ 14వ తారీఖున జరగబోతుంది. రవి ఆరోగ్య ప్రదాత, ఉద్యోగ కారకుడు, జీవితాన్ని నడిపించి ఆరోగ్యపరంగా ఎలాంటి నష్టం జరగకుండా రవిగ్రహం కాపాడుతుంటాడు. ఆరోగ్యం మహాభాగ్యం అంటారు, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అంట కూడా అంటారు. అంటే సూర్యభగవానుడి యొక్క కరుణాకటాక్షం ఉంటే మన జీవితంలో అన్నీ కూడా విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. ఒక ఉద్యోగమే కాదు, వ్యాపారమే కాదు, ఆరోగ్యమే కాదు, అన్ని విషయాల్లో ఉద్యోగకారకుడు, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యభగవానుడి యొక్క అనుకూలత ఉండాలని ఖచ్చితంగా శాస్త్రం చెబుతుంది. అందువల్లే పూర్వం రోజుల్లో సన్లైన్ ఉందా అని అడిగేవాళ్ళు అస్తాముద్రికను చూపించుకునేటప్పుడు. అంటే అదృష్ట రేఖ అనేవాళ్ళు. ఆ అదృష్ట రేఖ సన్లైన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, రవి యొక్క ప్రభావం అనేది ఈ ద్వాదశ రాశుల మీద ఏ విధంగా పడబోతుంది. సహజంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి 3, 6, 10, 11 స్థానాల రవి ఉంటే మంచివాడు. ప్రత్యేకంగా ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయో ద్వాదశ రాశుల వాళ్ళకి మనం ఖచ్చితంగా తెలుసుకుందాం. తులారాశి వారికి రవి సంకరణం అంటే రవి మేషరాశిలో ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి. తులారాశి వాళ్ళకి సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం. సప్తమంలో రవి యొక్క సంచారం వల్ల ఉచ్చ స్థానంలో ఉండటం వల్ల కొన్ని మిశ్రమైన ఫలితాలు వస్తాయి. కళత్ర సంబంధమైన విషయాలు జాగ్రత్త ఉండండి. అంటే భార్యాభర్తల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వివాదాలు లేకుండా భర్త మాట భార్య అర్థం చేసుకోవడం, భార్య మాట భర్త అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అలానే సంతానపరంగా బాధలు పడద్దండి. సంతానపరంగా ఇబ్బందులు కలిగే వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే ప్రభుత్వ అధికారుల యొక్క మెప్పుని పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల లాభాలు, అలానే అన్య స్త్రీ సంపర్కము, పిల్లలు విద్యా విషయంలో కొంత ముందంజలో ఉండటం ఒకటి, అపరిచితులైన వ్యక్తుల ద్వారా కొంత జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు, మనస్ఫూర్తిగా వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే మనశ్శాంతి, శరీరంలో పైత్య వికారాల విషయంలో, రాజకీయ ప్రభుత్వ అధికారులతో కొంత విరోధ భావాలు, స్త్రీ మూలకంగా ఇబ్బందులు కలగకుండా చూసుకోండి. పనిలేని ప్రయాణాలు, అకాల భోజనం, ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉన్నాయి. అంటే లిటిగేషన్ వైపు వెళ్ళొద్దండి. కొంత ఆర్థిక పరంగా అనుకూలంగా ఉన్న కొంత ఖర్చులు తగ్గించుకునే మార్గం చేసుకోండి. ప్రయాణాల్లో నష్టము, ప్రయాణాలు నష్టం కాబట్టి అనారోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఎవరైతే విరోధాభావాలు కలిగి ఉంటారో వాళ్ళతో జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. అలానే మనం చేస్తున్న ప్రయత్నాలు కూడా కొంత అపజయం కలిగే అవకాశాలే ఉంటాయి కాబట్టి అపజయం కలిగింది కదా అని ఆలోచన చేయాల్సిన పని లేదు. మళ్ళీ జయానికి మనం ముందుకు వెళ్ళాలి. ఒకరోజు మిస్టేక్ జరిగితే ఇంకో రోజు ప్రతిరోజు మిస్టేక్ ఏం జరగదుగా. కొన్ని విషయాలు కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళటం మంచిది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా. ఆ పరిహారాలు మీరు పాటించి ముందుకు వెళ్ళండి. రవి యొక్క అనుకూలత చాలా అవసరం. అంటే ఏ జాతకులకనైనా సరే రవి మహర్దశ బాగుండాలి, రవి మంచి స్థానంలో ఉండాలి. రాశిచక్రంలో కానీ, భావచక్రంలో కానీ, నవాంశంలో కానీ రవి అనుకూలంగా ఉంటేనే మనం ఉద్యోగం సాధించగలుగుతాం. ఆరోగ్యం బాగుంటుంది. మనకు ఆరోగ్యం బాగుంటేనే మనం ఉద్యోగం చేయగలుగుతాం, వ్యాపారం చేయగలుగుతాం. ఏదైనా ఆరోగ్యం బాగుంటేనే మనకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చే గ్రహం కూడా రవే.
రవి సహజంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి 3, 6, 11 స్థానాలు సుఫలితాన్నిస్తాడు. అంటే వాళ్ళ రాశి దగ్గర నుంచి రవి ఎక్కడున్నాడో చూసుకోవాలి. ప్రధానంగా ఇప్పుడు సంవత్సర కాలం తర్వాత రవి ఉచ్చ స్థానంలో ఉన్నాడు. మరి రవి వల్ల చాలా ప్రయోజనాలు పొందాలంటే ఏందంటే రవి యొక్క అనుగ్రహం అనేది మనకుండాలి. రవి చెడు స్థానంలో ఉంటే ఖచ్చితంగా ఆదిత్య హృదయాన్ని పారణం చేయాలి. సూర్య భగవానుడి యొక్క ఆరాధన చేయాలి. ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. వీలైతే శ్లోకం ఉంటుంది. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చదువుకోవాలి. అలానే ఆరాధన చేయాలి. అగ్నిని ఆరాధన చేయాలి. అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయటం కూడా చాలా మంచిది. అండ్ రుద్రుణ్ణి కూడా ఆరాధన చేయమంటారు. అంటే సూర్యగ్రహానికి ఏమిటంటే అధిదేవతలు, ప్రత్యదేవతలు ఉన్నారు. ఒకళ్ళు అగ్ని, ఒకళ్ళు రుద్రుడు. అంటే రుద్రుణ్ణి పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి. అలానే విష్ణువు యొక్క ఆరాధన చేయాలి. అంటే ఓం నమఃశివాయ పంచాక్షరి చేసుకోవాలి. ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని కూడా మనం పఠించడం వల్ల కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోవాలి. సూర్యుడి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మనకి అన్నీ కూడా చెడు ఫలితాలన్నీ కూడా తొలగిపోయి సుఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా నేర్చుకొని మీరు ముందుకు వెళ్ళాలి. అంటే చదువుకోవాలి. ఏదైతే మాకు రవిగ్రహం బాగలేదో జాతకరీత్యా, కానీ ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. బర్త్ చార్ట్ వేరు, గోచారం వేరు. గోచారం ఎప్పుడూ కూడా ఎంత కృషి చేసినా కూడా ఆవగిందంత అదృష్టం ఉండటానికి గోచారం. బర్త్ చార్ట్ ఏంటంటే జీవితాంతం కూడా అనుకూలంగా ఉండటానికి బర్త్ చార్ట్ అవసరం. ఆ బర్త్ చార్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఆ బర్త్ చార్ట్లో రవి మార్గదశ మాకు కలిసి వస్తుందా లేదా, ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతం అవుతుందా, ఎప్పుడు కూడా కొంతమందికి ఉద్యోగం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్ ఒక సంవత్సరం బాగుంటుంది, ఇంకో సంవత్సరం ఖాళీగా ఉంటారు. ఆ సంవత్సరం అంతా కూడా డబ్బులు సంపాదిస్తే నెక్స్ట్ ఇయర్ ఆ డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. 2 సంవత్సరాలు బాగుంటుంది, మూడో సంవత్సరం బాగుండదు. అలాగా కంపెనీలో తీసేయటము, ఉద్యోగంలో వీళ్ళు బయటికి రావటము, వీళ్ళ మీద ఫేవరబుల్ లేకపోవటము, శత్రువులు బాగా పెరగటము, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఉద్యోగపరంగా ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. తెలుసుకొని చాలా జాగ్రత్త పడి ముందుకు వెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగం అనేది ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి. ఉద్యోగము, ఆరోగ్యము, వ్యాపారము, అలానే ఫైనాన్షియల్ పరంగా ఉండే డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ఉద్యోగం వల్లే లభిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి. నేను కొన్ని ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఆస్ట్రాలజీ సంబంధించిన బుక్స్ రాశాను. దానిలో కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్రగణపతి వ్రతము, స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే బృహత్ పరిహార సింధు, దాంతోపాటు జాతక చంద్రిక, వివాహ మార్తాండము, సర్వదేవతా గోత్రపురులు పార్ట్ 1, పార్ట్ 2, నవగ్రహాలకి దోషాలు పోవడానికి దశమహావిద్యల యొక్క అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు, పుత్రగణపతి వ్రతము, ఇలాంటి ప్రిడిక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ అనే నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాను. మీరు జాతకాన్ని నిజంగా చెప్పించుకోవాలి, మేము డెవలప్మెంట్ కావాలి నాయకంటి గారి ద్వారా, నిజాన్ని చెప్పించుకోవాల్సిన వ్యక్తులు మాత్రమే నాకు ఫోన్ చేయండి. ఎందుకంటే వాట్ ఈస్ ద రీజన్ అంటే, కొంతమంది జాతకానికి మా దగ్గర అడిగి, గురువుగారండి నెగిటివ్ చెప్పొద్దండి, పాజిటివ్ మాత్రమే చెప్పండి అని అంటారు. పాజిటివ్ చెప్పేటట్టయితే మనం పక్కన వాళ్ళని అడగచ్చు. మన ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు, మమ్మల్ని పొగడండి అంటే పొగుడుతారు. పొగడటం కాదు, స్త్రీయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణవుతాడు. ఎప్పుడు కూడా నెగిటివ్ను మనం పాజిటివ్ చేసుకోవాలి. పాపం నెగిటివ్ అంటే ఇంట్రెస్ట్ ఉండదు చాలామందికి కూడా. ఆ ఇంట్రెస్ట్ లేకపోవటం వల్లనే లైఫ్ అనేది చాలామందికి కూడా వాళ్ళు కొంచెం అట్రఫెయిల్ కావడానికి కారణం అదే లైఫ్లో. ఎప్పుడు కూడా నెగిటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని పాజిటివ్ చేసుకోవాలి. నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకుంటేనే జీవితం అనేది ధన్యమైపోతుంది. ఎప్పుడూ పొగట్టంలో నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు ప్రధాని అవుతావు, మినిస్టర్ అవుతావు, ఇవన్నీ ఏముండేయండి ఫూలిష్నెస్ విషయాలు. నిజం చెప్పాలంటే ఒక ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పినప్పుడు మనం జాగ్రత్త పడటానికి అవకాశం ఒకటి ఉంటుంది. అలాంటి విషయాలన్నీ కూడా మీరు గ్రహించండి. ప్రతి వాళ్ళు చెప్పే విషయాన్ని ఏం చెబుతున్నారు, వాళ్ళు నిజం చెబుతున్నారు, అబద్ధం చేస్తున్నా టాలీ చేసుకోండి, నిజాన్ని తెలుసుకోండి. అలానే మా వెబ్సైట్ ఉంటుంది www.nayakanti.com కానీ nayakanti.in కానీ, ఇది చూడండి, మీకు అన్ని విషయాలు దానిలో సమగ్రంగా ఉంటాయి. అలానే మీరు స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది, నా నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రం నాకు ఫోన్ చేయండి దయచేసి.
అలానే మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ శ్రీ పరమేశ్వరి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.